క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి, దేశంలోనే మొదటి సీఎంగా రికార్డ్ క్రియేట్. మాజీ సీఎం జగన్ తనకే పేటెంట్ అనుకున్న దాన్ని పటాపంచలు చేసిన చంద్రబాబు నాయుడు. పెన్షన్ల పెంపుతో పైకి పెరుగుతున్న చంద్రబాబు గ్రాఫ్. జగన్ బూట్లకు లేసులు కట్టిన మిథున్ రెడ్డి. మాఫియా కుటుంబం మీది మీ చరిత్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు. నిప్పులు చెరిగిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఎంతమంది అమాయకుల జీవితాలతో చెలగాటమాడారో లెక్కలు ఇవ్వమంటావా? ఇక్కడ బీజేపీని తిట్టి ఢిల్లీలో కాళ్లు పట్టుకుంటున్న ఎంపీ మిథున్ రెడ్డి. పుంగునూరు ఇన్ఛార్జ్ చెల్లాబాబు ఫైర్. పెన్షన్ల జాతరతో పసుపెక్కిన పల్లెలు పట్టణాలు. 45 సచివాలయ పరిధిలో పెన్షన్ల పంపిణీ చేసి కొత్త రికార్డు నెలకొల్పిన ఎమ్మెల్యే షాజహాన్. వాడవాడల పండుగ వాతావరణంలో పంపిణీ. పెన్షన్ల లబ్ధిదారుల మోముపై చిరునవ్వులు. చంద్రబాబు ఫోటోకి పుష్ప పాల అభిషేకాలు. నేటి దేశంలో 3 కొత్త చట్టాలు ప్రారంభం. పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడ నుంచైనా ఫిర్యాదు చేయవచ్చు. అరెస్ట్ వివరాలు పోలీసులు బహిరంగపరచాలి. మహిళలు, చిన్నపిల్లల నేరాలు 2 నెలల్లో పూర్తి చేయాలి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడేపల్లిగూడెం పెనుమాకలో పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి చేరుకున్నారు. స్వయంగా లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా తొలి పెన్షన్ అందించారు. పెనుమాకలో నివాసం ఉంటున్న వృద్ధుడు బనావత్ నాయక్ కు మొదటి పెన్షన్ అందించారు చంద్రబాబు. ఆ తర్వాత ఆయన కుమార్తెకు వితంతు పెన్షన్ అందజేశారు. దీంతో దేశంలోనే పెన్షన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డు సృష్టించారు. గతంలో చంద్రబాబు హయాంలో పెన్షన్లను ఆఫీసులకు పిలిచి ఇచ్చేవారు. కానీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. అంతేకాదు, సూర్యోదయం కూడా కాకముందే పెన్షన్లు లబ్ధిదారుల తలుపు తట్టేవి. అయితే ఈ సాంప్రదాయం తనకే సొంతమని, రేపు చంద్రబాబు వస్తే మీకు మళ్లీ ఆఫీసుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుందని జగన్ పదే చెప్పారు. అయితే ఇప్పుడు చంద్రబాబు మాత్రం అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. జగన్ అమలు చేశాడన్న కోపం కానీ, ఈర్ష్య కానీ ఆయనలో కనిపించడం లేదు. అందుకే ఆయన ఇంటింటికి పెన్షన్ పంపిస్తున్నారు. పైగా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్య పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని కూడా ఆదేశించారు. తద్వారా జగన్ మాత్రమే చేయగలడన్న నానుడిని, ప్రచారాన్ని చంద్రబాబు చెరిపివేసి నేను అంతకన్నా బాగానే చేయగలను అన్న మాటను ప్రజల మధ్యకు తీసుకువెళ్తున్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు గ్రాఫ్ రైన దూసుకుపోవటం గమనార్హం. పింఛన్ల జాతర పల్లెల్లో హోరెత్తింది. పల్లె, పట్టణ ప్రాంతాల పింఛన్ల పంపిణీలో పసుపు దండు కదం తొక్కింది. ఎమ్మెల్యే స్థాయి నుంచి సామాన్య కార్యకర్త వరకు ఈ పండుగలో పాలు పంచుకున్నారు. పింఛన్ పంపిణీ వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఇలా అందరి మోములో చిరునవ్వులు పూయించింది. పండగ వాతావరణంలో కొనసాగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మదనపల్లిలోని దాదాపు 40 సచివాలయ పరిధిలో పంపిణీ చేసి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా రికార్డు సృష్టించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకుండానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు 3,000 రూపాయల పెన్షన్లు 4,000కు పెంచి ఇస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలల 3,000తో పాటుగా జూలై నెల 4,000 రూపాయలు కలిపి నేడు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకి అందజేసే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణీని మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో ప్రారంభించి మధ్యాహ్నానికి 40 సచివాలయ పరిధిలో పెన్షన్ పంపిణీ చేసి చరిత్రను సృష్టించారు. గ్రామీణ మండలం సిటిఎం 1లో మదనపల్లి ఆర్డీఓ హరిప్రసాద్, కమిషనర్ ప్రమీల, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ భానుప్రసాద్, స్థానిక ప్రజానిధులు, ఎంపీపీ రెడ్డప్ప వెలుగుచంద్ర, సర్పంచ్ ఆనంద్ పాదసారథి, తెలుగుదేశం నాయకులు ప్రభాకర్ రెడ్డి, చలపతులతో కలిసి ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు సామాజిక భద్రత పెన్షన్ను పంపిణీ చేశారు. అనంతరం సిటిఎం 2 పంచాయతీ పరిధిలో జిలాలి సాబ్, చెల్లా శ్రీనివాసులు, నరసింహులు, సాయికృష్ణ, దుబ్బిగానిపల్లి సచివాలయ పరిధిలో రాజగోపాల్, కృష్ణప్ప, కొత్తవారిపల్లి సచివాలయ పరిధిలో శ్రీనివాసులు, మురళీనాయుడు, సహదేవ్, కోళ్లబైలు సచివాలయ పరిధిలో మోహన్ రెడ్డి, రెడ్డి రాయల్, చలపతులతో సచివాలయ సిబ్బందితో పెన్షన్లను పంపిణీ చేశారు. बीजेपी
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీల మేరకు మన మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో కలిసి పెంచిన పెన్షన్లను ఏప్రిల్, మే, జూన్ నెలలది కలిపి ఈ నెల 4,000 మొత్తం జత చేసి ఎన్టీఆర్ భరోసా క్రింద 7,000 రూపాయలు మదనపల్లె నియోజకవర్గం నీరుగొట్టివారిపల్లె 33వ వార్డులో పెన్షన్ మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోడెం సిద్దప్ప, రామిశెట్టి కమలామణి కృష్ణ, రామిశెట్టి నీలకంఠం, బండి నాగరాజ్, సిబ్బల వేణుగోపాల్, రామిశెట్టి రత్నయ్య, రమేష్ బాబు నాయుడు, టీడీపీ యువ నాయకులు రామిశెట్టి రెడ్డి, కేశవ, రమేష్ మర్రిపాటి, రామకృష్ణ, రెడ్డి ప్రసాద్, చౌడప్ప, చౌడయ్య, రెడ్డి శంకరప్ప, సహదేవ్, సురేష్, రెడ్డి ప్రసాద్, నారాయణ, మోహన్, మల్లికార్జున మరియు ఇతర బూత్ ఏజెంట్స్ పాల్గొన్నారు. వైసీపీ అధినేత జగన్ ఓటమి నుంచి త్వరగా బయటపడి జరిగిన తప్పులను గ్రహించాల్సి ఉంది. పరిపాలన అనుభవజ్ఞులైన వారి నుంచి నేర్చుకోవాల్సి ఉంది. తన తండ్రి వైఎస్ఆర్ పరిపాలనే అందుకు ఆదర్శం కావాలి. ఆయన తన 5 ఏళ్ల పాలన ఎలా సాగించారో, ఎలా ప్రజలకు చేరువగా ఉండేవాళ్ళో జగన్ కు తెలియంది కాదు. తన ప్రత్యర్థి చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ ను కూడా ఓ మారు గమనించాల్సి ఉందని రాజకీయ మేధావులు జగన్ కు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనను జగన్ దగ్గరుండి చూశారు. ఆయన నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు వింటూ వాటి పరిష్కారానికి పాటుపడేవారు. అందుకే వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని రెండోసారి కూడా అధికారాన్ని అప్పగించారు జనం. ఇటు సంక్షేమంతో పాటుపడుతూ అభివృద్ధిని కూడా పరుగులు తీయించడమే కాకుండా వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరించేందుకు వైఎస్ఆర్ చేసిన కృషి వల్లనే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004-2009లో అధికారంలోకి రాగలిగింది. ఇక ప్రత్యర్థి అయిన చంద్రబాబును చూసి కూడా జగన్ పాలన విషయంలో ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ఈ రోజు చూస్తే రాష్ట్రమంతటా పెన్షన్ల పంపిణీ జరిగింది. ఇది ఇంటింటికి వెళ్లి ఇవ్వడం కొత్త కాదు. జగన్ హయాంలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఇచ్చిందే. అయితే తాను అధికారంలోకి రాగానే చంద్రబాబు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లారు. వారికి స్వయంగా పెన్షన్ పంపిణీ చేశారు. రాష్ట్రమంతటా ఎమ్మెల్యేలను పెన్షన్ల పంపిణీలో భాగస్వాములను చేశారు. అంటే ఎమ్మెల్యేలకు పని అప్పచెప్పడమే కాదు, వారిని ప్రజలకు చేరువయ్యేలా చంద్రబాబు తాను కూడా రంగంలోకి దిగి అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటంతో ఈ రోజు ఏపీలో అధికార పార్టీ ఒక రకమైన సానుకూల వాతావరణం ఏర్పరుచుకుంది. సచివాలయం సిబ్బందిని మాత్రమే పెన్షన్లు పంపలేదు, వారితో పాటు ఎమ్మెల్యేలను కూడా పంపారు. కానీ 136 సార్లు బటన్ నొక్కానన్నావు, 2.75 లక్షల కోట్ల లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశానని చెప్పావు. నిజమే కావచ్చు, కానీ పబ్లిసిటీ ఏది? తాడేపల్లి కార్యాలయంలో కూర్చొని బటన్ నొక్కినంత మాత్రాన సరిపోతుందా? లేక ఏదో ఒక జిల్లాకు వెళ్లి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినంత మాత్రాన ఒరిగేదేమన్నా ఉందా? వైఎస్ఆర్ చంద్రబాబుల కంటే సంక్షేమ పథకాలను ఎక్కువగా అమలు చేసిన జగన్ కు అంత మైలేజీ రాకపోవడానికి, పాజిటివిటీ జనంలో కనిపించకపోవడానికి కారణం జగన్ మాత్రమే. ఎవరిని భాగస్వాములు చేయకపోవడం, అంతా తానే అయ్యి వ్యవహరించడం, కూర్చున్న చోట నుంచి కదలకపోవడంతోనే మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి సంభవించిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. జనానికి దూరంగా ఉండాలనుకునే సీఎంను ఎవరు మాత్రం కోరుకుంటారు అన్న ప్రశ్నకు సమాధానం ఇప్పటికే దొరికి ఉంటుంది. చంద్రబాబు 7-10 వయసు దాటినా ఈ రోజు ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరీ పెన్షన్ ఇచ్చారంటే అది కేవలం ఆయనకే కాదు, పార్టీకి, ప్రభుత్వానికి ఎంతో పాజిటివ్ టాక్ వస్తుంది. ప్రజలకు కావాల్సింది కేవలం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో బటన్ నొక్కి వేయడమే కాదు, వారికి స్వాంతన చెప్పే మాటలు ఎప్పటికప్పుడు చెప్పాలి. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కూర్చొని మీడియాకు దూరంగా ఉండి కనీసం ఏం చేస్తున్నారో కూడా ప్రజలకు తెలియకపోతే వాళ్ళు ఖచ్చితంగా విపక్షాలు చేసే విమర్శలు నమ్మక ఏమవుతుంది అన్న విషయం ఆలోచించాలి. చిన్న వయసులో వచ్చిన ముఖ్యమంత్రి పదవి కాలాన్ని ఎక్కువ సమయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికే పరిమితం చేయడం కూడా ఓటమికి ఒక కారణంగా ఖచ్చితంగా చెప్పాలి. అందుకే వైఎస్ఆర్ చంద్రబాబుల నుంచి పాలన ఎలా చేయాలన్న దానిపై ఇప్పటికైనా కొంత తెలుసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి తప్పులు దొర్లవన్నది పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నమాట. పిఠాపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఎన్ని వేల కోట్లు అప్పులు ఉన్నాయో తెలియట్లేదని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తన పిఠాపురం
పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోని ఆదర్శ నియోజకవర్గంగా నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. డబ్బులు వెనకేసుకోవాలనో కొత్తగా తనకు పేరు రావాలనో ఆశ తనకు లేదన్నారు. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జీతం తీసుకొని పనిచేద్దామనుకున్నా, కానీ శాఖలో డబ్బులు లేకపోవడం, వేల కోట్ల అప్పులు చూసి జీతం తీసుకోకుండా ఎమ్మెల్యేగా పనిచేద్దామని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అప్పుల కారణంగా ఆఫీసులో కొత్త ఫర్నిచర్, మరమ్మతులు కూడా తన కార్యాలయానికి చేయించలేదని తెలిపారు. ఇంతేకాకుండా తనకి కావాల్సిన ఫర్నిచర్ తానే తెచ్చుకుంటానని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే తాను పనిచేస్తానన్నారు. విజయ యాత్రలు మాత్రం చేయడానికి నేను సిద్ధంగా లేనని తెలిపారు. గెలిచినందుకు తనకి ఆనందం లేదని, తన వంతుగా పనిచేసి ప్రజల మన్ననలు పొందితేనే తనకి ఆనందం కలుగుతుందని, దీంతో దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అంటూ తన అభిమానులు కొనియాడుతున్నారు. రాయలసీమలో పెద్దిరెడ్డి కుటుంబం మాఫియాగా తయారైందని ఏపీ రవాణా క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అత్యంత ఎక్కువ ఖనిజ సంపద కొల్లగొట్టింది పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులే అని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై పొంగునూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లబాబు మండిపడ్డారు. మిథున్ రెడ్డి తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. మిథున్ రెడ్డి, ఆయన తండ్రి వైసీపీ హయాంలో ఎంతమంది టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారో మర్చిపోయారేమోనని చురకలంటించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తనపై అవాకులు చవాకులు పేలుతున్నారంటూ మంత్రి మండిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ బూట్లకు లేసులు కట్టిన వ్యక్తి మిథున్ రెడ్డి. అలాంటి వ్యక్తులు నాపై కమెంట్స్ చేస్తే ఊరుకునేది లేదు అని వార్నింగ్ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాపాలకు నేడు వాళ్ళ కళ్లల్లో రక్తం వస్తుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బినామీగా ఉంటూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టింది ఎవరో అందరికీ తెలుసు. రాయలసీమలో పెద్దిరెడ్డి కుటుంబం మాఫియాగా మారింది అని ధ్వజమెట్టారు. మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు చరిత్ర గురించి అందరికీ తెలుసు. వారు చేసిన అన్యాయాలపై చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం అంటూ ఆయన అన్నారు. పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు మాట్లాడుతూ, అమాయకులపై మీరు పెట్టిన కేసుల వివరాలు మిథున్ రెడ్డికి కావాలంటే తాను పంపుతానని చల్లాబాబు అన్నారు. తాను పోలీసులను కొట్టానని అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అక్రమంగా 7 ఛార్జ్ షీట్లు వేశారని చెప్పారు. మరో 700 మందిపై తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు. వేలాది మంది మిథున్ రెడ్డి అక్రమ కేసులను భయపడి ఊరు వదిలి వెళ్లిపోయారని చెప్పారు. తన కారుపై చాలాసార్లు దాడులు చేశారని చల్లాబాబు అన్నారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నారా అని చెప్పారు. చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలోకి రాకుండా ఆపింది వైసీపీ కాదా అని నిలదీశారు. బీజేపీని ఎన్నికల సమయంలో తిట్టి ఇప్పుడు ఢిల్లీలో అదే పార్టీకి మద్దతు పలకడం సిగ్గుచేటు అన్నారు. దేశంలో నేటి నుంచి 3 కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి. దాదాపు 150 ఏళ్లుగా అమలులో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ చట్టంలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవి సామాన్యులకు మంచి చేస్తాయని మేధావులు చెబుతున్నారు. పారదర్శకంగా దర్యాప్తు, న్యాయ విచారణ చేసేందుకు కొత్త చట్టాలు ఊతమిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. బాధితుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన సంఘటనను ఫిర్యాదు చేయవచ్చు. 0 ఎఫ్ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. 4 రోజుల్లోగా దర్యాప్తు చేపట్టి కేసును కొలిక్కి తేవాలి. అరెస్ట్ సందర్భాలలో బాధితుడు సన్నిహితుడు, బంధువులకు తన పరిస్థితిని తెలియజేసే హక్కు ఉంటుంది. తద్వారా బాధితుడు తక్షణ సహాయం పొందడానికి వీలవుతుంది. అరెస్ట్ల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్ తో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు. తద్వారా అరెస్టుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని బాధితుల కుటుంబీకులు, స్నేహితులు తేలికగా తెలుసుకునే వీలుంటుంది. హేయమైన నేరాల్లో ఇక నుంచి ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరి. సంఘటన స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తారు. ఆ సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరి. దీనివల్ల దర్యాప్తులో నాణ్యత, విశ్వసనీయత పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల పరిష్కారానికి కొత్త చట్టాల్లో అధిక ప్రాధాన్యమిచ్చారు. ఈ నేరాల్లో దర్యాప్తు 2 నెలల్లో పూర్తి కావాలి. అంతేకాదు, బాధిత మహిళలు, చిన్నారులకు ఉచిత ప్రాథమిక చికిత్స, వైద్య చికిత్సకు కొత్త చట్టాలు హామీ ఇస్తున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి. దేశంలోనే మొదటి సీఎంగా రికార్డ్ క్రియేట్. మాజీ సీఎం జగన్ తనకే పేటెంట్ అనుకున్న దాన్ని పటాపంచలు చేసిన చంద్రబాబు నాయుడు. పెన్షన్ల పెంపుతో పైకి పెరుగుతున్న చంద్రబాబు గ్రాఫ్. జగన్ బూట్లకు లేసులు కట్టిన మిథున్ రెడ్డి. మాఫియా కుటుంబం మీది. మీ చరిత్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు. నిప్పులు చెరిగిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఎంతమంది అమాయకుల జీవితాలతో చెలగాటమాడారో లెక్కలు ఇవ్వమంటావా?
ఇక్కడ బీజేపీని తిట్టి ఢిల్లీలో కాళ్లు పట్టుకుంటున్న ఎంపీ మిథున్ రెడ్డి. పుంగునూరు ఇన్ఛార్జ్ చెల్లాబాబు ఫైర్. పింఛన్ల జాతరతో పసుపెక్కిన పల్లెలు పట్టణాలు. 45 సచివాలయ పరిధిలో పింఛన్ల పంపిణీ చేసి కొత్త రికార్డు నెలకొల్పిన ఎమ్మెల్యే షాజహాన్. వాడవాడల పండుగ వాతావరణంలో పంపిణీ. పింఛన్ల లబ్ధిదారుల మోముపై చిరునవ్వులు. చంద్రబాబు ఫోటోకి పుష్ప పాల అభిషేకాలు. నేటి దేశంలో 3 కొత్త చట్టాలు ప్రారంభం. పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడ నుంచైనా ఫిర్యాదు చేయవచ్చు. అరెస్ట్ వివరాలు పోలీసులు బహిరంగపరచాలి. మహిళలు, చిన్నపిల్లల నేరాలు 2 నెలల్లో పూర్తి చేయాలి. క్షణక్షణం పోరాటం కనకనం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.